రన్ అకాడమీ ఆల్సో. అందులో బ్యూటిషియన్ దగ్గర నుంచి కాస్మెటాలజిస్ట్, హెయిర్ డ్రెస్సింగ్, హెయిర్ స్టైలింగ్, మేకప్, నెయిల్ టెక్నీషియన్ ఇవన్నీ కూడా ట్రైన్ చేస్తూ ఉంటాము. సో అందులో నాలాగా అంటే ఒక ఏదో అందరూ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టేశారు, అందరూ లాగా ట్రైనింగ్ ఇచ్చేసి నేను ఏదో డబ్బులు సంపాదించేసుకోవాలని నా ఉద్దేశం కాదు. ఇక్కడ నా మెయిన్ మోటో ఏంటంటే నాలాగా ఇంకో 10 మందికి నేను రెడీ చేయాలి. నా టైంలో నేను నేర్చుకున్నప్పుడు నాకు గైడెన్స్ లేదు, నేను ఏ ప్రొఫెషన్ ఎంచుకోవాలి, నేను ఎందులో వెళ్తే నేను షార్ట్ టర్మ్లో నేను డబ్బులు సంపాదించగలుగుతాను. బికాజ్ నాకు ఆ టైంలో ఫైనాన్షియల్గా చాలా ఇంపార్టెంట్ అనమాట నాకు. సో మా ఫాదర్ చనిపోయాక నేనే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి వచ్చింది ఇంటిది. సో నాకు షార్ట్ టర్మ్లో నేను ఎర్న్ చేసేలాగా నాకు ఏ ప్రొఫెషనల్ అయితే బెస్ట్ అని చెప్పేసి గైడెన్స్ తీసుకొని నాది నేనే సొంతంగా చేసుకున్నాను. సో ఇలా నాలాగా చాలామంది ఉంటారు, గైడెన్స్ లేకుండా ఉంటారు, వాళ్ళకి కొద్ది గైడెన్స్ ఇవ్వాలని చెప్పేసి నేను సపోర్ట్ చేస్తూ ఉన్నాను ట్రైనింగ్స్కి. అండ్ ఎవ్రీ ట్రైనింగ్లో నేను నా సైడ్ నుంచి హెల్ప్ అనేది నేను అండర్ ప్రివిలేజ్ గర్ల్స్కి, నేను స్పెషల్లీ గర్ల్స్కి, అండర్ ప్రివిలేజ్ గర్ల్స్కి నేను ఫ్రీ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. నా ప్రతి బ్యాచ్లో దెర్ విల్ బి స్టూడెంట్స్ who get the opportunities for the full makeup, hair training, beautician training, hair training. సో కానీ దీన్ని కూడా ఎవరన్నా ఎన్నో డిఫరెంట్గా అంటే దాన్ని బాగా ఉన్నోళ్ళు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని చాలా ట్రై చేస్తున్నారు. కానీ ఇది నిజంగా చెప్తున్నాను, వాళ్ళని అందరినీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలని నేను ఇది చేస్తున్నాను. సో దిస్ ఇస్ అంజలి. సో షీ గాట్ ట్రైన్ ఫ్రమ్ మీ. ఫుల్ 30 days హెయిర్ మేకప్ డ్రేపింగ్ అన్నీ కూడా నాతో నేర్చుకుంది. సో షీ గాట్ దిస్ ఆపర్చునిటీ దిస్ టైమ్. డిజైన్ చేసాము, కొన్ని రెడీమేడ్ ఉన్నాయి, కొన్ని కస్టమైజ్ చేసి ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ మన కలెక్షన్ ఇంకా అక్కడ ఉంది. మీకు వేయాలనుకున్నాను చూడండి కలెక్షన్ అక్కడ ఉన్నాయి అవన్నీ. I think 6-7 years now I know her, and it feels very nice for me to be here. ఎందుకంటే నాకు పర్సనల్ గా మేకప్ అంటే చాలా ఇంట్రెస్ట్. I can't do hair, but I really like makeup, and I think that's one of my passions. So ఏంటండి మీకు మేడం ఆయన వేరే yeah, so it feels very good, and I hope ఈ స్టూడియో యాక్చువల్లీ ఒక బ్యాక్ స్టోరీ ఉంది. దిస్ హౌస్ వాజ్ యాక్చువల్లీ నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇల్లు ఉంటుండే ఇల్లు. సో ఐ థింక్ దట్ గుడ్ వైబ్స్ ఐమ్ పాసింగ్ టు మానస. సో ఐ హోప్ దోస్ గుడ్ వైబ్స్ ఆర్ వాట్ ఐ షేర్ విత్ యూ. So yeah, so I congratulate all the graduates, and I hope you celebrate next anniversaries and make it bigger than big. Thank you so much. So how did you like about my complete so good organic నేను యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడు ఐ జస్ట్ థాట్ ఇట్స్ మేకప్ స్టూడియో అనుకుని వస్తాను కదా, బట్ ఇక్కడ చూసేసరికి ఒక స్పా రిచువల్స్ మొత్తం ఒక హెడ్ టు టో. ఇఫ్ యూ కమ్ ఇన్ టు దిస్ స్టోర్ ఒక హెడ్ టు టో ఫుల్ రిలాక్స్ అయిపోయి డెకప్ అయిపోయి బయటకు వెళ్ళచ్చు ఇన్స్టెంట్ గా. So I think it's a great thing. It's a one-stop destination anachu for yes, because it's makeovers, photography, exactly everything. Modern ready ayin tarvata bayitiki vellalante travel agency kuda undi, so that also you can plan. We have salon services starting from the skin, hair, nails, nail studio, clothes. So yeah, clothing, makeovers, photography, decor, couture, and we are into academy also. We teach hair, makeup, beauty, nails trainings also here. And we take batches, short course to like starting from 2 days workshops to 45 days training, full trainings also we give here. And అందులో వచ్చేసి ఎవ్రీ బ్యాచ్లో ఐ ట్రైన్ అండర్ ప్రివిలేజ్ గర్ల్స్కి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. యా ఇప్పుడే చెప్పాను అనమాట, బికాజ్ నేను ఫేస్ చేసింది అప్పట్లో 22 years బ్యాక్. అది ఇప్పుడు అందరూ ఫేస్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళకి నేను సపోర్టివ్గా ఉంటున్నాను నాకైనా అంతలో. So I give under privilege. Yes sir, ఎన్నో మేకప్. And I trained in entire ఇండియాలో ట్రైన్ అయ్యాను, రష్యాలో ట్రైన్ అయ్యాను, లండన్, యూకే, సింగపూర్, దుబాయ్ అన్ని కంట్రీస్లో కూడా నేను నేర్చుకున్నాను చాలా లాంగ్ అగో. ఆ టెక్నిక్స్ని కూడా నేను మా స్టూడెంట్స్కి నేర్పిస్తూ ఉంటాను. నేను ఏంటంటే
అసలు అకాడమీ అంటే ఏదో మనం వచ్చేసాం 30 days ట్రైనింగ్ అయిపోయింది వెళ్ళిపోయాం వాళ్ళని పట్టించుకోకపోవడం కాకుండా నేను ఇంటర్న్షిప్ అనేది నేను స్టార్ట్ చేశాను. ఇక్కడ అసలు ఏ అకాడమీ కూడా ఇంటర్న్షిప్ అనేది కూడా ఉంటుందా, ఇలాంటి కోర్సులో కూడా ఇంటర్న్షిప్స్ ఉంటాయా అనేది ఎవరికి తెలియదు అప్పట్లో. మామూలుగా నేనేంటంటే ట్రైన్ చేసి పంపించేసడం కాదు, వాళ్ళని మనతో ఉంచుకొని మనతో తీసుకెళ్తే అట్లీస్ట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతుంది అండ్ దే విల్ బికమ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. అండ్ ఇంటర్న్షిప్ నేను స్టార్ట్ చేశాను. ప్రోడక్ట్స్ మొత్తం కంప్లీట్ స్టార్టింగ్ మాయిశ్చరైజర్ దగ్గర నుంచి కంప్లీట్ కిట్ టూల్స్తో అంతా నేనే ఇవ్వడం మొదలు పెట్టాను. ఎందుకంటే నేనేమనుకున్నానంటే వాళ్ళు ఇప్పుడు ఏ కిట్తోనైతే ఏ ప్రోడక్ట్స్తోనైతే వాళ్ళు 30 days 45 days ట్రైన్ అవుతున్నారో అది వాళ్ళకి ఈజీ అయిపోతుంది. కళ్ళు మూసుకొని కూడా వాళ్ళు తీసి అరే ఈ ప్రోడక్ట్ తీసుకొని ఇది వేసేస్తే తనకి సెట్ అయిపోతుంది, ఈ కాంప్లెక్షన్కి ఇది యూజ్ చేయాలి, లేకపోతే ఈ షాడోస్తో ఈ ఎఫెక్ట్ వస్తుంది. సో వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా అయిపోయి వాళ్ళకి ఇంకా ఏ టెన్షన్ లేకుండా బయటికి వెళ్ళి ఏ ప్రోడక్ట్ కొనుక్కోవాలి దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసి క్లయింట్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం కాకుండా వాళ్ళకి ఎంటైర్ కిట్ విత్ బ్యాగ్తో సహా మాయిశ్చరైజర్స్తో సహా టూల్స్తో సహా ఎవ్రీథింగ్ హెయిర్ మేకప్ అన్నీ కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళు ఇక్కడ అయిపోయిన తర్వాత ఆ కిట్ని వాళ్ళు తీసుకెళ్ళొచ్చు, తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళ కెరియర్ని ఇమీడియట్లీ స్టార్ట్ చేయొచ్చు. Cannot talk much, but it's a good experience with Mansa. Thank you. Probably 5 years అయిపోయింది. I was like ఒక ఇంటర్న్షిప్గా జాయిన్ అయ్యాను మ్యామ్ దగ్గర. ఎవ్రీథింగ్ మేకప్, హెయిర్ స్టైల్, సారీ ఎవ్రీథింగ్ మేడం దగ్గర నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. కొత్త విషయాలు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉంటాను మ్యామ్ దగ్గర. సో షీ వాజ్ వెరీ స్వీట్. ఏదైనా డౌట్ మీరు అడగండి. యాజ్ ఎ స్టూడెంట్గా, యాజ్ ఎ ఎంప్లాయీగా షీఈస్ వెరీ స్వీట్. ఎంత బాగా రెస్పాండ్ అయ్యి ప్రతి దానికి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో క్లాస్ నేర్చుకోవడం అనేది చాలా పెద్ద విషయం. అంటే ఇప్పుడు మనకి చాలా అకాడమీస్ ఉన్నాయి, బయట చాలామంది నేర్పిస్తున్నారు. బట్ వై మాన్సా మేడం అంటే యాజ్ సి అంటే తను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉంటుంది కదా, అది వేరే ఎక్కడ మాత్రం చెప్పరు. ఎంత పెద్ద డౌట్ అయినా లైక్ మనకి కన్ఫ్యూజ్లో ఉన్నా కూడా తను చాలా ఈజీగా సాల్వ్ చేసి మనకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది ఓన్లీ మాన్సా మ్యామ్కి అవుతుంది. సో షీ ఈజ్ వెరీ గుడ్ ట్రైనర్.